హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. రీసెంట్గా గోల్డ్ రేట్ పరుగులు పెడుతుందని చెప్పుకోవచ్చు. అంటే సామాన్యులు కలలు కనే బంగారం కొనాలా వద్దా అని చెప్పి మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఎంతో బాధపడుతున్నారు. ఇప్పుడు పెళ్లిళ్ళ టైం కాబట్టి 1,00,000 దాటదులే అనుకున్న వాళ్ళందరూ కూడా 1,00,000 దాటింది. ఇప్పుడు 2,00,000కి దగ్గరగా ఉంది. అసలు గోల్డ్ అండ్ సిల్వర్ ఈ రేంజ్లో పరుగులు పెడుతుంటే అందరి గుండెల్లో గుబేలం అంటుంది. అసలు దీనికి కారణాలు ఏంటి? ఇన్ ఫ్యూచర్లో అయినా గోల్డ్ మళ్ళీ తగ్గుతుందా? ఇవాళ మార్కెట్ రేట్ ప్రకారం చూసుకున్నట్టయితే గోల్డ్ నిన్న 11,000 పెరిగి ఇవాళ 8,000 వరకు కూడా తగ్గడం జరిగింది. మరి దీని గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మాట్లాడడానికి ఫైనాన్స్ అడ్వైజర్ సీనియర్ రామచంద్రమూర్తి గారు మనతో పాటు జాయిన్ అవ్వబోతున్నారు. సార్తో మాట్లాడి అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, నిన్నటి వరకు 1,75,000 ఉన్న గోల్డ్ 11,000 పెరిగింది. మళ్ళీ వాళ్ళు 8,000 తగ్గింది. సిల్వర్ కూడా 4,15,000కు దగ్గరలో ఉంది. దీన్ని ఎలా చూడాలి? అసలు గోల్డ్ పెరుగుతుందా తగ్గుతుందా, కొనాలా వద్దా అని చెప్పి అందరూ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు సార్. అవునండి, యాక్చువల్గా లాస్ట్ 1 వీక్ వరకు కూడా గోల్డ్ చాలా విపరీతంగా పెరిగిపోయింది అసలు అని చెప్పేసి అందరూ ఈక్విటీ మార్కెట్లో ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా డబ్బులు ఇక్కడ తీసుకురావటం, గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్స్ లో పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక్క రోజులో మార్పు రావటం జరిగింది. ఇప్పుడు గోల్డ్ నిన్న 1,80,000 ఎంసెక్స్ లో ఉంది. అలాంటిది వాళ్ళు 1,66,000 అంటే దాదాపు 16,000 పాయింట్లు తగ్గింది. అలాగే సిల్వర్ చూసుకుంటే ఇప్పుడు 4,25,000 దాకా ఉన్న సిల్వర్ ఇవాళ 3,80,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే దాదాపు సిల్వర్ కూడా 40,000 తగ్గింది. సో ఏంటి ర్యాలీ అసలు ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంటని చూద్దాం. ఈ ఒక్క మార్పుకి రీజన్ ఏంటంటే రష్యా వాళ్ళు ఉక్రెయిన్ అధ్యక్షుడిని మా క్రెమ్లిన్ రండి మాట్లాడుకుందాం, పీస్ టాక్స్, మనం ఇష్యూని క్లోజ్ చేసేద్దామని ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రష్యా ఇంకా యుద్ధం చేయము ఉక్రెయిన్ మీద అనేది ఒక కన్ఫర్మేషన్ ఇచ్చారు. సీజ్ ఫైర్ జరిగింది. దానివల్ల అన్సర్టనిటీ కొంత తగ్గింది కాబట్టి ఇప్పుడు మార్కెట్స్ ఒక్కసారిగా ఏమైందంటే గోల్డ్ సిల్వర్ దగ్గర కూల్ ఆఫ్ అయినాయి. సో ఇదే మేజర్ న్యూస్ ఇప్పుడు జరిగిన న్యూస్. అలాగే అట్ ద సేమ్ టైం ఇరాన్ సైడ్ అమెరికా వాళ్ళు ఇరాన్ కి మధ్య యుద్ధం జరుగుతుందా లేదా అనే ఒక కొత్త టెన్షన్ మొదలైంది. సో ఒకటి తగ్గింది అనుకుంటే ఒకటి టెన్షన్ మొదలవటంతో ఈ రెండింటిని డిస్కౌంట్ చేయలేక మార్కెట్స్ ఒక మోస్తరు డౌన్ లో ఆగింది. లేకపోతే ఈ వాటికి ఇంకా చాలా గోల్డ్ సిల్వర్ రేట్లు చాలా తగ్గాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు కొంత తగ్గింది. వాటికి నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎలా ముందుకెళ్తుంది అనేది చూసుకుంటే ఈ యొక్క పెద్ద న్యూస్ ఏంటంటే లాస్ట్ 1 year నుంచి కూడా ఈ రష్యా ఉక్రెయిన్ వారు పీస్ టాక్స్ జరుగుతున్నాయి. ఎక్కడ కూడా చర్చలు ఫలప్రదం అవ్వట్లేదు. అలాంటిది ఇప్పుడు మన జనవరి 24 నుంచి 26 వరకు వాళ్ళు మాట్లాడడం జరిగింది. తర్వాత ట్రైలేటరల్ మీటింగ్స్ జరిగి ఇప్పుడు నిన్న నైట్ ఈ అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి కొంత కూల్ ఆఫ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో మళ్ళీ ఇప్పుడు విపరీతమైన ఫాస్ట్ ఉందా లేకపోతే ఎక్కడ దాకా తగ్గచ్చు ఏంటని గోల్డ్ చూసుకుంటే గోల్డ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ గా వచ్చి $140 రిజల్ట్ తగ్గింది. $5,200. మన నిన్న చూసుకుంటే $5,500 వెళ్ళింది. ఇదేంటంటే మేజర్ సపోర్ట్ వచ్చి $5,000 దగ్గర ఇంటర్నేషనల్ గా సపోర్ట్ ఉంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే దాదాపు 1,55,000 దగ్గర మళ్ళీ సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే సిల్వర్ తీసుకుంటే 3,60,000 నుంచి 3,40,000 దగ్గర మేజర్ గా సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఈ రెండు కొంచెం తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి మనకి ఈ 2-3 రోజుల్లో ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కొంచెం మార్పులు జరిగాయి, కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చింది. అలాగే ఎక్కువ మంది ఈ గోల్డ్ సిల్వర్ ని అన్బేరబుల్ స్టేజ్కి వెళ్ళిపోయింది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుంటుంది. అవన్నీ కూడా ఇప్పుడు జరిగి మార్కెట్స్ కొంచెం స్టెబిలైజ్ అవుతాయి. సో రేట్ కూడా కొంచెం తగ్గే ఛాన్సెస్ కనపడుతుంది. చాలా మంది తులం బంగారం 8 లక్షలు అయిపోతుంది అండ్ సిల్వర్ అయితే ఊహించలేమని మాట్లాడుతున్నారు సార్. అంటే ఎప్పుడైనా గోల్డ్ కానివ్వండి సిల్వర్ కానివ్వండి పెరిగితే ఒక 500, 1,000 రూపాయలు, 100, 200 పెరిగేది ఇంతకు ముందు. బట్ ఇప్పుడు వేలల్లో పెరిగిపోతుంది అండ్ 1,00,000 నుంచి 2,00,000 చేరడానికి చాలా తక్కువ టైం పట్టింది. దీన్ని ఎలా చూడాలంటారు సార్? అసలు ఇది మొత్తం అంతా కూడా ఒక్క మనిషి వల్ల జరిగిందంటే ఆయనే డొనాల్డ్ ట్రంప్ గారు, అమెరికా అధ్యక్షుడు. ఆయన చేసే యాక్టివిటీస్ వల్ల మొత్తం ఇంటర్నేషనల్ గా కానీ డొమెస్టిక్ లో కానీ మొత్తం అన్సర్టనిటీ అనేది క్రియేట్ చేస్తారు ఆయన. దానివల్ల ఏమైందంటే డాలర్ వాల్యూ పడిపోయింది. డాలర్ని ఎవరు నమ్మట్లేదు. అందుకని ఈ గోల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ అందరూ కూడా గోల్డ్ కొనుక్కోవటం మొదలు పెట్టారు.
అలాగే ఈ సిల్వర్ కూడా గోల్డ్ కి ఆల్టర్నేటివ్ లాగా తీసుకొని దాన్ని కూడా బై చేయడం మొదలు పెట్టారు. ఈ డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నారంటే ప్రతి కంట్రీ మీద టారిఫ్స్ వేస్తున్నారు. వరల్డ్ మొత్తం అన్సర్టనిటీ క్రియేట్ చేశారు. ఇండియా మీద కూడా దాదాపు 50% టారిఫ్ వేశారు. అవన్నీ లాస్ట్ 6 months నుంచి కూడా జరుగుతున్నాయి. దానివల్ల విపరీతమైన నష్టాలు వస్తున్నాయి అందరికీ కూడా. దానివల్ల ఇప్పుడు మొన్న గ్రీన్లాండ్ ఆక్యుపై చేస్తానంటారు, అలాగే ఇరాన్ ఆక్యుపై చేస్తానంటున్నారు. సో వెనిజులాలో అధ్యక్షుని కిడ్నాప్ చేశారు. ఇవన్నీ వీటిని యొక్క పరిణామాలు చూస్తుంటే ఏంటంటే వరల్డ్ వార్ వచ్చే దిశగా వస్తుందా ఏంటి అనే ఒక రకమైన టెన్షన్ క్రియేట్ అయిపోయింది. అది ఇప్పుడు ఒక్కొక్కటి చిక్కుముడి అంతా మెల్లిగా విప్పుకోవటం మొదలవుతుంది కాబట్టి కొంచెం ఫ్రీ ఉంది. సో అది కూడా చెప్పలేము, ఎనీ టైం మళ్ళీ అదే అగ్రవేటివ్ గా కూడా వెళ్ళొచ్చు. గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఆయన వచ్చిన స్టేట్మెంట్స్ ని బట్టి ఇక్కడ మార్పులు జరిగిపోతున్నాయి. ఆయనైతే ఎక్కడ కూడా తగ్గేటట్టు లేకుండా ఎవరినైనా సరే మా కంట్రోల్ తీసుకోవాలి, బై ఫోర్స్ హుక్ ఆర్ క్రూక్ అని ఆలోచిస్తున్నారు. సో ఆయన మీద జరుగుతున్న యాక్టివిటీస్ వల్ల ఇవి అన్సర్టనిటీస్ అన్ని కూడా మళ్ళీ వస్తున్నాయి అనమాట. మీరు అన్నట్టు అసలు గోల్డ్ 10,000 పెరగాలంటే 1-2 నెలలు పట్టేది. అలాంటిది వాళ్ళు ఒక్క రోజులో 10,000, 8,000 అలా వెళ్ళిపోతుంది. అసలు మనం సిల్వర్ చూస్తుంటే కళ్ళ ముందు సిల్వర్ ఒక 10,000 పెరగాలంటే 1 week అలా పట్టేది. ఇవాళ 1 day 30,000, 40,000 అలా కూడా వెళ్ళినాయి. అలాంటి అట్మాస్ఫియర్ నుంచి కొంచెం కూల్ అప్ అవటం అనేది కూడా అందరికీ కూడా సుపరిణామమే. కొంత కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో కరెక్షన్ వస్తే కానీ కొంచెం నార్మల్ అవ్వే ఛాన్సెస్ ఉండవు అన్నమాట. సార్ ఇప్పుడు గోల్డ్ అంటే ఈ ఇష్యూస్ అన్ని షార్ట్ అవుట్ అయితే మళ్ళీ 1,00,000కి తగ్గే ఛాన్సెస్ ఉంటాయో ఇన్ ఫ్యూచర్లో? ఇప్పుడు ఈ యుద్ధాల కారణంగా ఇప్పుడు ఎవరైతే మనం అనుకుంటున్నామో ఆ వ్యక్తి కారణంగా పెరిగినా కూడా ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ యథావిధిగా కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. అంటే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవాలా, లేకపోతే కొన్ని డేస్ ఆగి కొనుక్కుంటే మంచిదా సార్? ఇప్పట్లో ఆ రేంజ్ వచ్చే అవకాశాలు లేవండి. ఇది జస్ట్ టెంపరీ. ఎందుకంటే ఈ గొడవ అయిపోతే ఇంకో గొడవ స్టార్ట్ చేస్తున్నారు ఆయన యాక్చువల్గా ఈజ్ ఎ క్రేజీ పర్సన్. ఈ వాంట్ పీస్ఫుల్గా కావాలంటున్నారు కానీ ఆయన పీస్ఫుల్ మైండ్ కాదు. సో ఏదో ఒక కంట్రీతో ఎవ్రీ డే ఏదో ఒక వాళ్ళ డిఫరెన్స్ అవుతుంది. ఇప్పుడు క్యూబా సైడ్కి వెళ్తున్నారు. ఇలా రకరకాలుగా ఏ కంట్రీని వదిలిపెట్టట్లేదు. అలాగే లోకల్గా కూడా డొమెస్టిక్ కూడా బాగా అంటే అమెరికాలో ప్రజలకు కూడా తీవ్రమైన మనస్తాపం తీసుకొచ్చే క్యాండిడేట్ కాబట్టి ఈయన తగ్గేంత వరకు కూడా గోల్డ్ సిల్వర్లు విపరీతంగా ఏం తగ్గవు. మేబీ వచ్చినా ఒక 1,50,000, 55,000కి వచ్చి అక్కడి నుంచి రికవర్ అవుతాయి. సో ఇప్పుడు ఏంటంటే తగ్గినప్పుడు కొనుక్కోవడమే బెటర్. గోల్డ్ అయితే బాగా తగ్గింది కాబట్టి గోల్డ్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకోండి. 30%. ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒక 30,000 ఇన్వెస్ట్ చేయండి. మళ్ళీ తగ్గాక మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోండి. అలా స్టెప్ బై స్టెప్ చేసుకోవటం వల్ల మీకు రూపీ కాస్టింగ్ వచ్చి మంచి లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే సిల్వర్ బీస్ ఇవన్నీ కూడా బాగా తగ్గుతున్నాయి. సో తగ్గినప్పుడు ఇక్కడ తీసుకొని మళ్ళీ పెరిగాక అమ్ముకోవచ్చు. అలా చేసుకోవాలండి. ఒక్క రేటు మీదే కొనుక్కోకూడదు. బట్ మీరు అన్నట్టు మళ్ళీ అంత రేట్లు కిందకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా లేవు. సో అప్పుడే చెప్పలేము. ఇవి నార్మల్ కరెక్షన్స్ తప్ప వరల్డ్ మొత్తం నార్మల్ అయిన రోజున తగ్గుతాయి. సో ఇవేంటంటే జస్ట్ టెంపరీ సెట్ బ్యాక్స్ కింద తీసుకోవాలి. కాబట్టి మళ్ళీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, చూసుకోవాలి. అంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉన్న వాళ్ళకంటే ఇవి పర్టికులర్గా కొనడం అనేది తప్పదు సార్. బట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే కొన్ని రోజులు ఆగితే మంచిదేమో. అండ్ ఇప్పుడు అలానే బడ్జెట్ తర్వాత కూడా గోల్డ్ విపరీతంగా తగ్గబోతుంది అనే వార్త కూడా హల్చల్ అవుతుంది సార్. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళందరూ కూడా మేడం ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే గోల్డ్ ఒక రేటు తగ్గంగానే ఇక అంతా తగ్గిపోయింది అంటారు. మళ్ళీ సేమ్ ఒక 10,000 పెరిగిందంటే ఇక గోల్డ్ 2 లక్షలకి వెళ్ళిపోతుంది, 4 లక్షలకి వెళ్ళిపోతుంది అని ఒక రకమైన ఫీలింగ్ లో ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే ఎమోషనల్ గా థింక్ చేయటం కాదు, యాక్యురేట్ గా థింక్ చేయాలి. సో మనీ రావాలంటే ఎమోషనల్ కాకుండా యాక్యురేట్ గా థింక్ చేయాలి. అలాంటి ఛాన్సెస్ చూసుకుంటే ఇప్పుడు మనకి ఏంటంటే గోల్డ్ సిల్వర్ లో ఒక అన్సర్టనిటీ అనేది ఇంకా తగ్గలేదు కాబట్టి అవి తగ్గేంత వరకు కూడా మనకి ఇది వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఏంటంటే ఇక్కడ గోల్డ్ అయితే అడ్వైజ్ చేసేది ఏంటంటే ఇంకా గోల్డ్ పెరగాల్సినంత ఇంకా పెరగలేదు. 2 lakhs దాకా ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఇప్పుడు 1,66,000 ఉంది. కాబట్టి ఇప్పుడు తగ్గినప్పుడు బై ఆన్ డిప్స్ లా చేసుకోవచ్చు. సిల్వర్ అయితే 3 lakhs అలా వచ్చినప్పుడు బై చేసుకోండి. 3 lakhs సపోర్ట్ లెవెల్ మేజర్ గా, అక్కడి నుంచి మళ్ళీ పెరుగుతాయి. సో అలాంటి పరిస్థితి చూసుకోవచ్చు.
ఓకే. ఇప్పుడు అందరికీ ఉన్న ఒకే ఒక క్వెషన్ ఏంటి అంటే, ఎప్పటి నుంచో అమౌంట్ సేవ్ చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఇవన్నీ సెటిల్ అయిన తర్వాత ఇన్ ఫ్యూచర్‌లో అయినా గోల్డ్ 1,00,000 వస్తదేమో అప్పుడు కొనుక్కుందాము అని ఆలోచిస్తున్నారు. కొంతమందేమో ఇది నిజంగా జరుగుతదా? జరగదా? అని చెప్పి డైలమాలో ఉన్నారు. అంటే ఒక 1 ఇయర్ పట్టినా, 2 ఇయర్స్ పట్టినా మళ్ళీ 1,00,000 వచ్చే ఛాన్సెస్ ఉంటాయా సార్? అంటే టెక్నికల్‌గా మాట్లాడాలంటే మేడం, ఎమోషనల్‌గా మనం ఎంతైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 1,00,000 కాదు 50,000 కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. హ్మ్. బట్ మనం ఏంటంటే రియాలిటీ మాట్లాడుకోవాలి. 1,00,000 రావాలంటే ఇంటర్నేషనల్‌గా $2,500 రావాలి. ఇప్పుడు ప్రెజెంట్ $5,200 ఉంది. సో మీరన్నట్టు ఒక 1 ఇయర్ బ్యాక్ 2,500 ఉంది. అందరం చూసాం ఇంటర్నేషనల్‌గా. ఇప్పుడు మనం కూడా ఇండియాలో కూడా 1,00,000 చూసాం. కానీ 1 ఇయర్ వచ్చేపాటికే ఇప్పుడు 60,000, 70,000 పెరిగింది. సో పెరగటం గోల్డ్ ఈజీ గానీ తగ్గాలి అంటే చాలా చాలా ఎకానమీ బాగా గ్రో అవ్వాలి. స్టాక్ మార్కెట్‌లు విపరీతమైన అంటే స్టాక్ మార్కెట్ మనీ అంతా కూడా ఇటు వచ్చేసింది. ఆ మనీ రావాలంటే ఇన్వెస్టర్స్‌కి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇవ్వాలి. సో ఈక్విటీ మార్కెట్స్ బాగా పెరగాలి. జాబ్ మార్కెట్ పెరగాలి. ఇంటర్నేషనల్‌గా పీస్ ఆఫ్ మైండ్ రావాలి. అన్ని స్టేజ్‌లు వస్తే గానీ ఈ గోల్డ్, సిల్వర్ తగ్గవు. కాబట్టి ఏంటంటే ఇప్పట్లో కొంచెం తగ్గదు కానీ మీరు అన్నట్టు 1 ఇయర్ డౌన్ ద లైన్‌లో వచ్చినా రావచ్చు. 1,20,000 ఆ రేంజ్‌కి వస్తే రావచ్చు. చాలా కానీ హ్మ్. కానీ నార్మల్‌గా ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్ ఎవ్రీ ఇయర్ చూసుకుంటే 15,000 నుంచి 20,000 పెరుగుతుంది. హ్మ్. సో ఎవ్రీ ఇయర్ ఇప్పుడేంటి 2027 రేటు ఇప్పుడు వచ్చింది. సో మళ్ళీ 2026 రేటు 1,20,000 అయితే వస్తుంది కానీ అంతకు మించి తగ్గే ఛాన్సెస్ లేవండి. అంతకు మించి అయితే తగ్గదు. అందరూ ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గాలంటే నెక్స్ట్ ట్రంప్ రాకూడదు అనుకోవాలా సార్ అప్‌కమింగ్ జనరేషన్ వాళ్ళు? కంపల్సరీ అండి. ఇంకా రాడండి. లాస్ట్ 3 ఇయర్స్ కూడా ఈయన ఉంటుంది. హ్మ్. జనరల్‌గా వీళ్ళు ఏం చేస్తారంటే రిపబ్లికన్స్ అందరూ కూడా వార్ చేసి ఎదుటోళ్ళని భయపెట్టి లొంగ తీసుకుందాం అనే కాన్సెప్ట్‌లో ఉంటారు. సో దానివల్ల వరల్డ్ మొత్తం కూడా అన్సర్టెనిటీ అయిపోతుంది. యుద్ధాలు అవి వస్తుంటాయి దానివల్ల. హ్మ్. సో ఎప్పుడు చూసినా వీళ్ళు యుద్ధాలు చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు తగ్గేంత వీళ్ళు వచ్చేంత వరకు ఇక్కడ గోల్డ్, సిల్వర్ బాగానే పెరుగుతుంటాయి. హ్మ్. సో బై అండ్ డిప్స్ లాగానే చేసుకోవాలి. ఓకే. చాలా మంది సార్ ఇప్పుడు 22 క్యారెట్ ఆర్నమెంట్ గోల్డ్ కొంటూ ఉంటారు. 24 క్యారెట్ అనేది ఓన్లీ సేవింగ్ పర్పస్ కొనుక్కునే వాళ్ళు బిస్కెట్ రూపంలో కొనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు అంత ఎఫెక్ట్ చేయలేని వాళ్ళు, అంత అమౌంట్ పెట్టలేని వాళ్ళకి మన గవర్నమెంట్ ఏదో ఒక 18 క్యారెట్ గోల్డ్‌ని తీసుకొస్తుంది. 30,000లోనే బంగారం వచ్చేస్తుంది అని చెప్పి మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ అందుబాటులో మళ్ళీ 30,000కే బంగారం అంటున్నారు. దాని గురించి ఏమైనా ఐడియా ఉందా సార్ మీకు? అది ఎలా ఉండబోతుంది? అది ఎప్పటి నుంచే ఉంది మేడం. ఇంత రేట్‌లో కొనలేని వాళ్ళకి ఏంటంటే 18 క్యారెట్స్ కూడా ప్యూర్ గోల్డ్ ప్రమోట్ చేస్తున్నారు. రిమైనింగ్ అనేది కాడ్మియం మిక్స్ చేస్తారు. ఇప్పుడు 22 అలాగే ఇప్పుడు 18 వస్తది. సో అవి కూడా ఆర్నమెంట్స్ లాగానే పెట్టుకోవచ్చు. ఎందుకంటే గోల్డ్ విపరీతంగా పెరిగింది కాబట్టి కనీసం గోల్డ్ పెట్టుకోవాలి కదా! కాబట్టి 18 క్యారెట్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు. వాటిని స్టాండర్డ్ చేస్తున్నారు. అది యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అది కూడా మంచి ఐడియానే. ఎందుకంటే మనం గోల్డ్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ కానీ కొంతన్నా గోల్డ్ అనే ఉండాలి కదా! కాబట్టి ఏంటంటే 18 క్యారెట్స్ కూడా బాగానే ఉంటాయి. అఫోర్డ్ చేయలేని వాళ్ళందరూ 18 క్యారెట్స్ తీసుకోవచ్చు. వాటిలో మన్నిక బాగానే ఉంటది. మేము చూసే ఆర్నమెంట్స్ బాగానే ఉన్నాయి. సో 18 క్యారెట్స్ కొంచెం తగ్గుతుంది కదా మనకి. సో ఇప్పుడు 10 గ్రాముల గోల్డ్‌లో 18 క్యారెట్స్ దీనిలో తీసుకుంటే బాగానే ఉంటాయి. బాగానే ఉంటాయి. ఓకే. గవర్నమెంట్ కూడా మంచిగా లాంచ్ చేసింది. ఎందుకంటే సామాన్యులందరికీ కూడా అసలు గోల్డ్ కొంతన్నా వేసుకోవాలి అనే ఐడియా ఉన్న వాళ్ళకి 18 క్యారెట్స్ బాగానే సెట్ అవుతుంది. అసలు ఇండియన్ అంటే మన ఇండియా ట్రెడిషన్ అంటేనే ఆడపిల్లలంటే ముఖ్యంగా బంగారం చూస్తారు. ఇప్పుడు పెళ్ళిళ్ళ టైంలో ఇంత కాస్ట్ పెరిగింది కాబట్టి బంగారంకి బదులు నెక్స్ట్ టైం ఇంకా బంగారం ప్లేస్లో ఏదైనా గిఫ్ట్లు ఇవ్వాలా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు బయట మనం పబ్లిక్తో ఇంటరాక్ట్ అయినప్పుడు. మీరు అన్నట్టుగానే బంగారం ఇంత పెరిగింది, ఇప్పుడు దానికి కొంచెం అటు ఇటుగా కొనలేను అనుకున్నప్పుడు 18 క్యారెట్ వచ్చింది అని అన్నారు. ఇప్పుడు 18 క్యారెట్లో కూడా సార్ చాలా మంది హాల్ మార్క్స్ దగ్గర వాటి దగ్గర మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు 22 క్యారెట్లోనే చాలా మోసాలు జరుగుతున్నాయి, ఈ మధ్య కాలంలో బయటపడుతున్నాయి అని అంటూ ఉన్నారు. దొంగతనాలు కూడా బయట చాలా ఎక్కువ అయ్యాయి. ఈ 18 క్యారెట్ గోల్డ్కి గవర్నమెంట్కి సంబంధించిన సర్టిఫికేట్ కానీ ఇవన్నీ ఉంటాయా సార్? అది జెన్యూన్ అని నమ్మలేకపోతున్నారు ప్రజలు. అవునండి. ఇప్పుడు స్టార్టింగ్ ఏదైనా కొత్తగా వచ్చినప్పుడు అందరం నమ్మం. ఎందుకంటే మనకి 22 అలవాటు అయిపోయింది. అలాంటిది 4 గ్రామ్స్ తగ్గి చేయాలంటే అందులో ఏముంటుంది అనేది ఉంటుంది. కానీ యాక్చువల్‌గా ఏంటంటే గోల్డ్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రొడక్ట్ అమ్మాలి అనుకుంటారు కానీ జెన్యూన్‌గానే అమ్మాలనుకుంటారు. కస్టమర్ రిపీటెడ్‌గా రావాలనుకుంటారు. అంతేగాని వాళ్ళు చీటింగ్ చేసే పరిస్థితి ఉండదు. బిజినెస్‌లో ఎప్పుడు అలా చీటింగ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉండలేరు.
కాబట్టి ఏమవుతుందంటే ఇది కంపల్సరీ మెయిన్ షాప్స్ అన్ని కూడా ఆ ఫెసిలిటీ ఇస్తున్నాయి మనకి. కాబట్టి అలాంటి మెయిన్ షాప్స్ లోనే మీరు పర్చేస్ చేయండి. మామూలుగా షాప్స్ కన్నా కూడా ఒక బ్రాండెడ్ షాప్స్కి వెళ్తే వాళ్ళు ఆథరైజేషన్ ఇవన్నీ కూడా ఇస్తారు, సర్టిఫికేట్స్ ఇవన్నీ ఇస్తారు. కాబట్టి అలాంటి 18 క్యారెట్ కొనాలి అంటే అలాంటి వాటిలో వెళ్ళడం వల్ల బెనిఫిట్ ఉంది. సార్ సిల్వర్ 80,000 కిలో ఉన్నప్పుడు అందరూ అనుకున్నారు ఇంకా తగ్గుతుందిలే అని చెప్పి. సిల్వర్ అంటే మన ఇండియన్స్ అందరూ కూడా ఎక్కువగా ఆడపిల్లల పట్టీలు కానివ్వండి, పూజా సామాన్లు కానివ్వండి, అన్నం తినే ప్లేట్స్ దగ్గర నుంచి అందరికీ గ్లాసులు, అన్నప్రాసన అయిన అందరికీ కూడా సిల్వర్ అనేది లైక్ ఒక నార్మల్ జనరల్ మెటల్లో మనం వాడుతుంటాం. బంగారాన్ని చూసినంత వాల్యుబుల్గా మనం సిల్వర్ని ఇప్పటి వరకు చూడలేదు. ఇప్పుడు సిల్వర్ 4 lakhs దాటింది కాబట్టి సిల్వర్ కూడా మళ్ళీ తగ్గినా కూడా కొంచెం తగ్గుతుందా సార్, లేకపోతే యథావిధిగా అంటే ఇప్పుడు మీరు అన్నారు బంగారం ఇన్ ఫ్యూచర్లో 1,20,000కి రావచ్చు అని చెప్పి, అలా సిల్వర్ కూడా 1 lakh 2 lakhs అయ్యే ఛాన్సెస్ ఉంటాయా ఈ 4 lakhs నుంచి? సిల్వర్ అయితే ఓవరాల్ గా చూస్తే ఒక 2 lakhs కి వచ్చే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే సిల్వర్ లో ఇప్పుడు ఏమైందంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ ఇండస్ట్రియల్ యూసేజ్ బాగా పెరిగింది సిల్వర్. ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ అలాగే కార్ మ్యానుఫ్యాక్చరింగ్, సోలార్ ప్యానెల్స్, చిప్స్ కానీ, సెమీ కండక్టర్స్, వీటన్నిటిలో కూడా సిల్వర్ ఇస్ ద మేజర్ మెటల్. అండ్ సిల్వర్ కి ఇప్పుడు ప్రొడక్షన్ తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది. ఆర్టిఫిషియల్ గా ఏమవుతుందంటే సిల్వర్ డిమాండ్ క్రియేట్ అయింది, దానివల్ల బాగా ప్రైసెస్ హైక్ అయినాయి. నెక్స్ట్ 3-4 months లో సిల్వర్ కి ఏమవుతుందంటే మేజర్ ప్రొడక్షన్ వస్తుంది. అంటే కొన్ని కంపెనీలు ప్రొడక్షన్ మూసేసిన కంపెనీలు మళ్ళీ రీస్టార్ట్ అయినాయి. వాటి యొక్క ప్రొడక్షన్ సప్లై అంతా కూడా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 3-4 months లో వస్తుంది. కాబట్టి ఒక 6 months గ్యాప్ లో అయితే సిల్వర్ 3 lakhs రావచ్చు, ఒక 1 year గ్యాప్ లో 2 lakhs కి వచ్చి స్టెబిలైజ్ అవ్వచ్చు. ఈ లోపు ఏమవుతుందంటే ఈ సిల్వర్ బదులు ఆల్టర్నేట్ కాపర్ ని చూస్తున్నారు. సో కాపర్ కనుక రిప్లేస్మెంట్ సిల్వర్ కి వచ్చిందంటే, ఎందుకంటే ప్రెషియస్ మెటల్ కాబట్టి ఈ రేంజ్ లో ప్రెషియస్ మెటల్ ఉంది కాబట్టి ఇండస్ట్రియల్ యూసేజ్ కి కంపల్సరీ అంత రేట్ పెట్టి కొనలేరు. మొన్నటి దాకా ఏంటి 1 lakh ఉంది కాబట్టి తీసుకున్నారు అందరు కూడా. కానీ ఇప్పుడు ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో మరి రేట్ తగ్గాలి, సిల్వర్ ఒకటే కనీసం 50 grams ఉంటుంది అనమాట. కాబట్టి 50 grams కాస్ట్ తీసుకుని ఇప్పుడు ఇక్కడ 1 లక్ష రూపాయల దాకా దానిలోనే అంటే కష్టం. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఆల్టర్నేట్ మెటల్ యూసేజ్ ని చూస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే సిల్వర్ యొక్క గిరాకీ తగ్గిస్తే కాదు, ఏదైతే మెటల్స్ లో ఏంటంటే ఏదైనా రేట్ బాగా పెరిగినప్పుడు అది రెగ్యులర్ గా యూజ్ చేయలేరు. కాబట్టి ఆల్టర్నేట్ ఏముందనేది చూస్తారు, సెకండ్ ఆల్టర్నేట్కి వెళ్ళి దానిలో మనం చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే టెంపరీగా ఆల్టర్నేట్స్ కనిపెట్టలేక ప్లస్ వీటి మీద చేయలేక జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇవి వన్స్ ఇవి అయినప్పుడు సిల్వర్ కూడా కొంత కూల్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అరౌండ్ 2 lakhs ఆ రేంజ్ లో అయితే మేజర్ గా రావచ్చు, ఒక 1 year తర్వాత అయినా రావచ్చు. అంటే సార్ చాలా మంది ఈ మధ్య కాలంలో గోల్డ్ మీద కంటే కూడా చాలా ఎక్కువ మంది సిల్వర్ మీద మేము ఒక 10 కిలోల సిల్వర్ కొన్నాము, ఒక 20 కిలోల సిల్వర్ కొన్నాము అని చెప్తూ ఉన్నారు. వీళ్ళందరికీ సార్ ఇప్పుడు అంటే ఈ టైంలో వీళ్ళు అమ్మడం మంచిదా? ఎందుకంటే 4 lakhs పెట్టి కొన్న వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ 2 lakhsకి వచ్చేస్తుందంటే వాళ్ళు నష్టాల్లో ఉంటారు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొన్న వాళ్ళు ఇప్పుడు సిల్వర్ని సేల్ చేయడం మంచిదంటారా? సిల్వర్ ఇప్పుడు ఇంకా ఉంది మేడం, మూమెంట్ ఉంది. కాబట్టి ఇది కన్ఫర్మ్ లేదా అనేది కొంచెం వెయిట్ చేయండి. బై అండ్ డిప్స్ లో చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ఇది 4,20,000 4,50,000 దాకా కూడా వెళ్ళి అక్కడి నుంచి రిట్రేస్మెంట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే మనం సిల్వర్ ని చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ తగ్గినప్పుడు బై అండ్ డిప్స్ లాగా చూడాలి. ఒకసారి ఏమీ పడిపోదు, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏమి కూడా ఇవ్వవు అనమాట. ఇమీడియట్ గా ఏమి కూల్ అప్ అవ్వదు, ఒక 1 year పడుతుంది. ఈ 1 year లో మళ్ళీ ర్యాలీస్ వస్తుంటాయి, అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి, ఆ తర్వాత కూల్ అప్ అవుతుంది ఓవరాల్ గా. అంతేగాని ఇప్పుడు ఇమీడియట్ గా 4 రోజుల్లో పెరిగింది. బట్ ఇప్పుడు 1 month లో జనవరి మన 1వ తారీఖు తీసుకుంటే 2 lakhs ఉంది, ఇప్పుడు జనవరి 30 కల్లా 4 lakhs వచ్చింది. అలాంటిది మళ్ళీ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా 2 lakhs అయితే రాలేదు. ఎందుకంటే దానికి ఒరిజినల్ గా కొంత ఇది ఉంది కాబట్టి అది అలా తీసుకొని వస్తాయి అనమాట. దాని ప్రకారం చేసుకోవచ్చు. ఓకే, గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ గురించి అన్ని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్స్ యూ సో మచ్ ఫర్ ది అప్డేట్స్. సో చూసారు కదండి,
ఎవరిని మాట్లాడినా కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఇన్ ఫ్యూచర్లో తగ్గొచ్చు అని చెప్తున్నారు. బట్ ఎంతవరకు పెరుగుతాయి, ఎంతవరకు తగ్గుతాయి ఎగ్జాక్ట్గా చెప్పలేకపోయినా ఇప్పుడు ట్రంప్ చేసే పనుల వల్ల అయితే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ చాలా పెరుగుతుందని చెప్పి ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. కానీ అది మళ్ళీ పెరుగుతుందా తగ్గుతుందా అని ఎగ్జాక్ట్గా చెప్పలేము. బట్ నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ ఒక్కరోజు 8,000 తగ్గింది కాబట్టి మేబీ ఇప్పుడు యుద్ధం జరిగే ఛాన్సెస్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి మేబీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం గోల్డ్ అండ్ సిల్వర్ కొనుక్కునే వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించండి. కొన్నవాళ్ళు కూడా రైట్ టైం చూసి సేల్ చేసుకుంటే బెటర్ అనమాట. అలానే గోల్డ్ కూడా 1,80,000 అంటే ఎవరు కొనలేరు కాబట్టి కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళకి కూడా కొంచెం దగ్గరగా వచ్చినప్పుడు కొనుక్కుంటే బెటర్. చాలామంది డబ్బులు పెట్టుకొని ఇప్పుడు దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, కొనాలా వద్దా, ఇంత డబ్బులు పెట్టి గోల్డ్ మేము కొనలేకపోతున్నాం అనేవాళ్ళు ఉన్నారు. సో ఇన్ని రోజులు ఆగారు కాబట్టి మేబీ కొన్ని డేస్ వెయిట్ చేసి చూస్తే అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో డెసిషన్స్ జరుగుతున్నాయి కాబట్టి మేబీ ఇన్ ఫ్యూచర్లో తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేదు కొంచెం అటు ఇటుగా డౌట్స్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి అండ్ సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే మంచి రేట్ వచ్చినప్పుడైతే దాన్ని సేల్ చేసుకుంటే మంచిది. ఇంకా మీకు గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మరిన్ని అప్డేట్స్ కావాలి అంటే ఇట్స్ యూ టీవీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ మీద నేను రెగ్యులర్గా మీకు అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను.